జై శ్రీమన్నారాయణ. జై జవాన్ జై కిసాన్ అంటారు. దేశానికి ఇద్దరు వెన్నెముకలు, ఒకరు జవానులు, రెండు కిసానులు. జవాన్లు పగలు రాత్రి ఆ మంచు కొండల్లో ఉండి దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. కిసాన్ దేశం మధ్యంలో నిలబడి పంట పొలాలని చక్కగా పండించి మంచి ఆహారాన్ని ఇస్తాడు. ఇద్దరిలో కనుక ఏ రకమైన మార్పు వస్తే మనం బతకం. అందువల్ల పండించే రైతు మంచిగా పండించాలి, కాపలా కాసే జవాన్ మంచిగా పహారా చేయాలి. అప్పుడు దేశంలో మనం స్వేచ్ఛా వాయువులు స్వీకరిస్తాం. కానీ ఈ మధ్యలో ఉండే వ్యక్తుల యొక్క ఆర్జన ప్రభావం చేత అటు కిసాన్లు పాడైపోతున్నారు, జవాన్లు పాడైపోతున్నారు. అందుకోసమే పదయాత్ర జరుగుతుంది ఈ పొలాల మధ్యలో. మొన్న మధ్య మన జిఆర్ స్వామి వారు ఖమ్మం జిల్లాలో కంచర్ల గోపన్న రామదాసు గారు పుట్టినటువంటి ఊరి దగ్గర నుంచి ఆరంభించి కొన్ని క్షేత్రాల వరకు ఆయన పొలం చేసిన వరకు పయనమయ్యారు. కృష్ణా జిల్లాలో మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి, ఎందుకంటే సర్పం పుట్ట నుంచే కదా వచ్చింది. పుట్ట అంటే భూమికి చెవులని అర్థం. సారవంతమైన మట్టి గనక ఆ సారవంతమైన మట్టిలో ఉండే ఆ సర్పం దిగించి అడుగులు వేస్తూ వచ్చాం. అయోధ్య అనే ధామం. అయోధ్య అంటే మన దేశానికి కూడా అయోధ్య అని పేరు చెప్పుకున్నాం. వైకుంఠానికి కూడా పేరు అయోధ్య. యోద్ధుం నశక్యతేతి ఇత్యయోధ్య. ఎవడు ఓడించడానికి వీలు కాని ఊరట. అలాంటి దేశం మనం దవ్వాలి అంటే ఈ పంట పొలాలు బాగుండాలి, మంచి పంటలు పండాలి. అందుకోసం రైతులకి సేంద్రియ ఎరువులు చక్కగా చేద్దాం, గో ఆధారితమైన పంట పండిద్దాం. దానివల్ల మామూలు పంట కంటే 10 పంట మంచిగా పండుతుందని అనుభవజ్ఞులైన రైతుల యొక్క పాలేకర విధానంలో చేసే రైతుల యొక్క అనుభవాల్ని పంచుతూ రైతన్నలకి ఒక మార్గనిర్దేశం చేస్తున్నారు మన జగదాచార్యులు చిన్నజీయర్ స్వామి. అదిగో ఏం చేస్తున్నారు. అలాంటి స్వామివారిని కూడా దర్శించండి. యాత్ర వేలాది మందిగా చక్కగా వస్తున్నారు. అందరూ పంట పొలాల మధ్య నుంచే వస్తున్నారు. ఇది ఒక కొత్త యాత్ర. రోడ్ల మీద యాత్ర కంటే పంట పొలాలలో ఈ యాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. ఈ భూమిని చక్కగా మనం పవిత్రం చేసుకుంటూ కాపాడుకుందాం. జై జవాన్ జై కిసాన్, జై శ్రీమన్నారాయణ.